తెలంగాణ ప్రజలకి అర్థమవుతుంది. ఓకే అండి. ఒకటి ఇప్పుడు మనం ఇక్కడ క్లారిటీ ఇస్తాను నేను, చిన్న విషయం. ఎందుకంటే ఇక్కడ రవికుమార్ గారు మాట్లాడాక మీరు చిన్న విషయం రవికుమార్ అన్న అడుగుతాను. రవికుమార్ అన్న ద్వారా ఇప్పుడు అన్నగారు ఏదైతే మాట్లాడుతుందో క్లారిటీ తెస్తుంది. రవికుమార్ అన్న లైవ్ లో అడుగుతున్నా, బీజేపీకి మాకు ఏమన్నా పొత్తున్నదా? అయ్యో ఆయన ఇలా అంటే నమ్ముతారా అన్న తెలంగాణ సమాజం? బీజేపీ కాంగ్రెస్ అయినా విసిరిన సమాధానానికి ఇక్కడనే లైవ్ లోనే మాకు సమాధానం దొరుకుతుంది అన్న. రవణ ఒకటే మాట, మీకు మాకు సంబంధం ఉన్నదా అన్న? నేను చెప్తా అన్న, లాస్ట్ 10 years లో ప్రతి ఒక్క బిల్ కి ఆమోదం చేసింది. రవికుమార్ గారు, శంకర్ రవికుమార్ గారు ఓకే, మనతో పాటు ఉన్నారు బీజేపీ ప్రతినిధి రవికుమార్ గారు. రవికుమార్ గారు నమస్తే అండి. చెప్పండి అన్న. రవికుమార్ గారు మీట్లో ఉంది చూడండి. మనకి నగేష్ దేవగౌత గారు కూడా ఒక ప్రశ్న వేస్తారు, బీజేపీ అసలు డెమోక్రాటిక్ బిహేవ్ చేస్తోంది అట్లాగా ఉందా లేదా అని. ఆయన కూడా అడుగుతున్నారు, మీకు మాకు ఏంటి సంబంధం, మన ఇద్దరం ఒక దీనిలో చీకటి ఒప్పందం ఉందా మనకి మధ్య, ఏముంది అసలు అని ఆయన అడుగుతున్నారు. రెండింటికి సమాధానం చెప్పాలి మీరే. ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానలిస్టులకి అందరికి నమస్తే. నాగేష్ ఉన్నాడు, అట్లాగే మన రామ్మూర్తి గారు, విశ్లేషకులు సత్యవంతం గారు ఉన్నారు. ఇక మనం ఎంత మాట్లాడుకొని ఇక్కడ టీవీ ఛానల్ ముందు మనం ఎంత గుద్దుకున్నా కూడా ఏ అభ్యర్థి తన యొక్క స్వార్థ ప్రయోజనం కోసము, తన అవకాశవాదం కోసము పార్టీలు మారడం సహజం. ఇది మొట్టమొదటి విషయం. అది ఆరూరు రమేష్ విషయం కావచ్చు, ఇంకొకరి విషయం కావచ్చు, ఇంకొకరి విషయం కావచ్చు. రవికుమార్ గారు ఒక్క నిమిషం ఏమనుకోవద్దు. అంటే ఇప్పుడు ఆయన మీ పార్టీలోకి రాబోయే అటువైపు టర్న్ తీసుకున్నారు కాబట్టి అవకాశవాదం కోసం ఇవి అంటున్నారు. లేదు ఆయన వచ్చి ఉంటే పార్టీ సిద్ధాంతాలు నచ్చాయి, లేకపోతే ఆ పార్టీలో అలా ఉంది కాబట్టి వచ్చారంటారు. అవునంటారా కాదంటారా? నేనేమంటున్నా, ఎవరైతే వాళ్ళ యొక్క పార్టీని ఎడిట్ చేసి, అంటే వాళ్ళ పార్టీ యొక్క నాయకత్వం పైన విశ్వాసం లేక, పార్టీ నాయకత్వం పైన విశ్వాసం లేక ఏదన్నా అభ్యర్థి కావచ్చు, లేకపోతే ఎవరైనా నాయకుడు కావచ్చు, ఆ యొక్క పార్టీని ఇచ్చేసి, అంటే ఆ యొక్క పార్టీని కాదని వేరే పార్టీ వైపు చూస్తున్నాడంటే, ముందుగా ఆ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నాయకత్వము సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి మొట్టమొదటి. ఇది మొట్టమొదటి పాయింట్. అది బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ, ఏ పార్టీ అయినా. రెండవ విషయం ఏంటంటే, ఆ యొక్క అభ్యర్థి అంటే ఆ క్యాండిడేట్, ఆ నాయకుడు ఎవరైతే వేరే పార్టీకి వెళ్దామని డిసైడ్ చేసుకున్నాడో ఆ యొక్క అతని యొక్క గుణగణాలు ఏంటి, అతని ఒక ఐడియాలజీ డ్రివెన్ క్యాండిడేట్, అంటే ఒక సిద్ధాంత పరంగా నడిచే నాయకుడా, లేకపోతే ఏదైనా వ్యాపారస్తుల డబ్బులతో వచ్చి డబ్బులతో టికెట్ తీసుకొని డబ్బులతో అధికారం పొంది డబ్బులతో పదవులు పొంది వెళ్ళిపోయే నాయకుడా? ఈ యొక్క క్లాసిఫికేషన్ మనకు లేకపోవచ్చు, నాగేష్ కి లేకపోవచ్చు, నాకు లేకపోవచ్చు, కానీ ప్రజలకు చాలా స్పష్టంగా ఉంటది. ఈ యొక్క క్యాండిడేట్, ఈ యొక్క పలానా పార్టీలో పలానా నాయకుడు ఏంటి, ఆయనకి ఏమైనా సిద్ధాంతం ఉందా, ఆయనకి ఏమైనా భావజాలం ఉందా, ఆయనకి ఏమైనా విలువలు, ఏమైనా నైతికత ఉందా అనేది ప్రజలకు చాలా స్పష్టంగా ఉంది. ప్రజలు ఒక దాన్ని ప్రాపర్ గా క్లాసిఫికేషన్ చేసుకుంటారు. అంటే ఆ యొక్క థిన్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ థిన్ లైన్ ని ప్రజలు ఈజీగా పసిగడతారు. సరే, అది పార్టీలో ఏ పార్టీ అయినా సేమ్. అయితే బీజేపీ విషయానికి వచ్చి, బీజేపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని చెప్పేసి నగేష్ మాట్లాడుతున్నాడు, నాకు నవ్వు వస్తుంది. సరే, ప్రజాస్వామ్యం ఉందా అంటే ఎస్, బీజేపీ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. ఒకటి. రెండోది, అదే బీజేపీ పరిపాలిస్తుంది కాబట్టి ఈ దేశంలో అసలు ప్రజాస్వామ్యాన్ని ఫాలో అవుతుందా, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతుందా, ఏదో అంటున్నాడు. ప్రజాస్వామ్యాన్ని ఫాలో అయ్యాం కాబట్టే మిత్రమా మీరు తెలంగాణలో అధికారంలోకి వచ్చిర్రు. మొట్టమొదటి ప్రజాస్వామ్యాన్ని ఫాలో అయ్యాం కాబట్టే మీరు కర్ణాటకలో అధికారంలోకి వచ్చిర్రు. ప్రజాస్వామ్యాన్ని ఫాలో అయ్యాము కాబట్టే మేము మహారాష్ట్రలో కూడా మేము అధికారంలోకి వచ్చినాం. ప్రజాస్వామ్యయుతంగానే వచ్చినాం. ప్రజాస్వామ్యయుతంగానే వచ్చినాం. ఎస్, దాంట్లో నువ్వు రాజకీయ చతురత గురించి మాట్లాడితే, రాజకీయంగా ఏదైతే ఇదంతా రాజకీయం, అది రాజకీయ చతురత కాదన్నా, డెమోక్రసీ లెవెల్లో మాట్లాడుతున్నాం మనము. డెమోక్రటిక్ వాల్యూగా అది కరెక్ట్. డెమోక్రసీ ఉందా లేదంటే ఇప్పుడు నీకు దాని డెమోక్రసీ అర్థం కొత్తగా చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న డెమోక్రసీ ఏంటో ప్రజలందరూ 60 సంవత్సరాల నుంచి చూసిందే. ఇప్పుడు దాని గురించి నేను చెప్పుకుంటూ కూర్చొని దాని గురించి శంకర్ అన్న నాకు చాలా సీనియర్. ఓ క్వశ్చన్ శంకర్ అన్న, మీరు సీనియర్, నేను క్వశ్చన్ అడుగుతాను. 150 ఎంపీస్ ని డిస్క్వాలిఫై చేయడం అది ప్రజాస్వామ్యంగా కరెక్టా? నాగేష్, రామ్మూర్తి, ఇదే ప్రజాస్వామ్యం కాదు.
ఇప్పుడు నేను నా టైం కదా, నా టైం మీరు హైజాక్ చేశారు ప్రజాస్వామ్యమా? సరే చెప్పండి. సరే అండి సరే గో ఎట్ గో ఎట్ వి నేను రెస్పెక్ట్ కూడా అందుకో క్లారిటీ ఇద్దాం అనుకున్నా, నన్ను మధ్యలో అవుట్ చేశారు అసలు. ఒక నిమిషం అన్న మీరు ఎప్పుడూ అవుట్ అయిపోయారు, మధ్యలో రాలేదు. రామ్మూర్తిలను డిస్కషన్ లో లాగుదాం అనుకునే ప్రశ్న చేసి అయినా కూడా రాలేదు. ఎందుకంటే ఇక్కడ యాంకర్ ఉంది, యాంకర్ మోడరేటర్, యాంకర్ ప్రశ్న అడుగుతుంది, నేను సమాధానం ఇవ్వాలి, ఓకే ఆ విధంగా ఇస్తా. అందుకే ప్రజాస్వామ్యాన్ని ఫాలో అవ్వడంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నంత నైతికత మిగతా పార్టీలకు లేదు. అది చరిత్రలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎన్ని చెప్పమంటే అన్ని చెప్తా. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ దగ్గర నుంచి అంతకుముందు నెహ్రూ గారు ఏ విధంగా అయితే తను ప్రధానమంత్రి అయ్యారో అక్కడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నేను కాంగ్రెస్ పార్టీ గురించి 100 ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి బీఆర్ఎస్ పార్టీ గురించి 200 ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన చెప్తున్న భువనగిరి దగ్గర నుంచి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 200 ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిన్న ఎగ్జాంపుల్ వదులుతా, ఇట్లా తీసుకో. ఏంటంటే ప్రజాస్వామ్యం అంటే వీళ్ళకి ఏంటంటే ఎవరైనా మీ యొక్క బీఆర్ఎస్ మంత్రుల్ని గాని ఎమ్మెల్యేలను గాని ప్రశ్నిస్తే వెంటనే పోలీసు వాళ్ళని పంపించి వాళ్ళపైన లేనిపోని కేసులు బుక్ చేసి వాళ్ళని లోపలేసి తోంపించింది కదా. ఇది మీరు ఫాలో అయిన ప్రజాస్వామ్యం. టీఆర్ఎస్ మిత్రులకు కూడా చెప్తున్నారు. మీరు దళితులు పెళ్లి చేసుకుంటేనే మీ ప్రభుత్వంలో గుర్రాల మీద ఎక్కితే కూడా తొక్కించి చంపారు. మీ పరిపాలన ఉన్న దగ్గర నేను మధ్యలో వస్తా, కష్టంగా వస్తా. ఎందుకంటే మమ్మల్ని అడిగినప్పుడు మా గురించి మాట్లాడినప్పుడు అవకాశం ఇస్తారు. దళితులను రేపులు చేసి రాత్రి కనీసం కాలబెట్టి ఫోరెన్సిక్ కూడా దొరకకుండా చేసిన రోజులు కూడా ఉన్నాయి. నేను చెప్తాను, నేను కూడా మంద చెప్తాను. నువ్వు చెప్పొద్దని చెప్పేసి నీ వాయిస్ మణిపూర్ ఘటన లేదా? ఇప్పుడు ఎవరికైనా ఎగ్జామ్స్ వస్తున్నాయి రవణ, మీకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, మాకు ఎగ్జామ్. మణిపూర్ ఘటన చేయండి, మీ ప్రభుత్వమే. మణిపూర్ ఎంతమంది చచ్చిపోయారు? ఆ కారణం మీరేనా? మరి మీరు ఏం చేశారు అక్కడ? మీ హయా అది ప్రజాస్వామ్యకు సంబంధించిన ఇష్యూ. ప్రజాస్వామ్యం పోయి ప్రజాస్వామ్యం మాట్లాడలేదు రాష్ట్రంలో. ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడే హక్కు లేదు, కాంగ్రెస్ మాట్లాడే హక్కు లేదు. మీరు కాపాడినాం రాష్ట్రంలో. పార్షల్ లా పెట్టిందా బీజేపీ ప్రభుత్వం అక్కడ ఏమైనా? లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీలకు ఏమైనా ఎమర్జెన్సీ తీసుకొని వచ్చిందా? ఏమైనా సామాజిక సంఘ సంస్థలన్నింటినీ కూడా తీసుకొని లోపలేసిందా? ఏమైనా వేరే పార్టీలందరూ లోపలేసిందా? ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు కాపాడలేదు, మీరు కాపాడలేదు అంటున్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడలేదు అనేది వేరు, ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కడం అనేది వేరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన నీకెంత ఉందో నాకు కూడా అంతే ఉంది. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో మాట్లాడను, ఆయన మాట్లాడించుకోండి కాదు. ఇంతే ప్రజాస్వామ్యం మెయింటైన్ చేయాలి. రామూర్తి గారు ప్లీజ్ ఆగండి, ప్లీజ్ రామూర్తి గారు ఆగండి. ఎక్కువ పెడతారు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి. మాట్లాడు. బీజేపీ గురించి నగేష్ దేవత కూడా చాలా మాట్లాడారు, ఊరుకున్నారు కదా. కూర్చోబెట్టిన తర్వాత మీ గురించి మాట్లాడకపోతే నేను పాకిస్తాన్ లో ఉన్న పార్టీ కోసం మాట్లాడాలా? ఇక మీరు పాకిస్తాన్ ఇండియా ఈ రాజకీయాలు మీద బతుకుతారు కదా. పాకిస్తాన్ ఇండియా అంటారు, చైనా ఇండియా అంటారు. ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి కదా. మాట్లాడితే అడ్డం వస్తే నేను చర్చలో నుంచి వెళ్ళిపోతా, అవసరం లేదు, మీరే మాట్లాడుకోండి. ఇక ఓకే అండి, ఓకే కాదండి. ప్రజాస్వామ్యం గురించి అంత ఆయన్ని కంప్లీట్ చేయనివ్వండి, ఆయన చెప్పదలుచుకున్నది. రామ్మూర్తి గారు, నేను చెప్పనిస్తున్నాను కదా అండి. నా మమ్మల్ని అన్నప్పుడు సూటిగా అవును, మీరు మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తున్నారు, దానికి ఆయన ఆన్సర్ చెప్తారు. ఇంకా 1-to-1 కాదు కదండి, మొత్తం 4 ఉన్నారండి. కాదు ఉన్న విషయం చెప్తున్నా. మధ్యలో రావద్దని చెప్పేసి చెప్తున్నా కూడా మీరు మధ్యలో వస్తుంటే దాన్ని ఏమంటారు? రవికుమార్ గారు తొందరగా మీరు ముగించండి. యాంకర్ అడుగుతారు, నేను అడిగా మిమ్మల్ని. యాంకర్ అడుగుతారు, మీకు సమయం ఇస్తారు, ఆమె మోడరేటర్. మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఆయన అడిగారు, వాళ్ళు చెప్తారు. మీరు ఒకసారి నోట్ చేసుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, దానికి తర్వాత మీ టర్న్ లో మీరు దానికి ఆన్సర్ ఇస్తే బెటర్ అండి. అంటే ఎవ్రీ టైం అలానే కాదు, ఒక్కసారి మధ్యలో మాట్లాడొచ్చు, కానీ పదే పదే అది మాత్రం రిపీట్ అయితే బాగోదు. అంటే చర్చ ముందుకు మాట్లాడినప్పుడు మిగతా చాలాసేపు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మా మీద సూటిగా ఎక్కువ పెట్టి మా మీద టార్గెట్ పెట్టినప్పుడు మేము మాట్లాడతాం. వేరే పోతుంది. ఓకే అండి, ఓకే, కరెక్ట్. అయితే నేనేమంటున్నా, ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, నేను ఇప్పుడు బీజేపీ రిప్రజెంటేటివ్ ఉండొచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, ఆ రాజకీయ పార్టీ అధికారమే పరమావధిగా పనిచేస్తూ వాళ్ళ యొక్క ఐడియాలజీని పక్కన పెట్టి వాళ్ళ యొక్క విలువల్ని పక్కన పెట్టి
అధికారం పొందడానికి అడ్డదారులకు పోయినప్పుడు దాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తారు. అది నేను ఏ పార్టీలో ఉన్నా కూడా వ్యతిరేకిస్తాను, నేను బీజేపీలో ఉన్నా కూడా వ్యతిరేకిస్తాను. కానీ మేము ఎప్పుడు కూడా అధికారం కోసం అడ్డదారులు తొక్కలేదు. మా యొక్క రికార్డ్స్ అన్ని కూడా చెక్ చేసుకుని ప్రతి ఒక్క దానికి నా దగ్గర సమాధానం ఉంది. మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, మీ గోవా కావచ్చు, ఇంకేదైనా చెప్పండి, మీరు అస్సాం కావచ్చు, ఏదైనా కానీ ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగానికి కట్టుబడి చట్టాలకు కట్టుబడి మేము మా యొక్క ప్రభుత్వాలు అక్కడ ఏర్పాటు చేశాము. ఎక్కడైనా ఎప్పుడైనా ప్రజాస్వామ్యయుతంగా కాకుండా చట్టాలకు లోబడి కాకుండా మేము ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండింటే ఇప్పటికీ మాకు ప్రజలు బుద్ధి చెప్పేవాళ్ళు. దాని తర్వాత చాలా ఎలక్షన్స్ అయినాయి, 5 రాష్ట్రాల ఎలక్షన్స్ అయినాయి, ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ అయినాయి. ప్రజలు బుద్ధి చెప్పేవాళ్ళు. మీరు ఆ విధంగా పోయిరు కాబట్టే మీకు బుద్ధి చెప్పారు, మీకు తెలంగాణ నుంచి బయటికి పంపించారు. దీని పైన మీరు ఆత్మవిమర్శ చేసుకోకుండా ఎంత ఉన్నారండి, మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయండి? నాకు తెలిసి 70-80 లక్షల ఓట్లు వచ్చింటాయి. 70-80 లక్షల మంది మీకు ఓట్లు వేసింటారు. దేశం మొత్తం మీద 96 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. దాంట్లో పోలింగ్ అయిన శాతం చూస్తే 2 కోట్ల చిల్లర ఉంటది. మీకు వచ్చింది నాకు తెలిసి 70-80 లక్షలే మారితే. మీరు ఈయన అధికారంలోకి వస్తేనంట, ఈయన వచ్చింటానంట, తెలంగాణ అధికారంలోకి వచ్చింటానంట, దేశం మొత్తం మీద అగ్గి పుట్టిస్తున్నానంట. అగ్గి పుట్టిస్తున్నట్టు ఇక మొత్తం భయపడి అగ్గి పుట్టిస్తుండే కదా. మహారాష్ట్రలో అభ్యర్థులు పెట్టు, మహారాష్ట్రలో మీ అభ్యర్థులు పెట్టు, ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ అభ్యర్థులు పెట్టు, అగ్గి పుట్టి పెట్టు, ప్రకటించు, మరి అభ్యర్థులు ప్రకటించు. ఓకే రైట్ అండి, రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. మరి మనం అంది సత్యం గారితో మాట్లాడదాం. ఓకే రవికుమార్ గారు ప్లీజ్ ఆగండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. ప్లీజ్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. అంది సత్యం గారు, అంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్న